పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా పయనిస్తున్న భారత్ దేశ ద్రోహులపై ఉక్కుపాదం మోపుతోంది. దేశంలో ఉంటూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిని గుర్తిస్తున్న నిఘా వర్గాలు వారిని అదుపులోకి తీసుకుంటున్నాయి. పాక్ గూఢచర్యం చేసిన కేసులో ఇప్పటివరకు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 12 మంది నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తల్లిపాలు తాగి రొమ్ము మీద తన్నినట్లు అమ్మలాంటి దేశానికి ద్రోహం చేసి ఉగ్రవాదుల కోసం పాక్కు గూఢాచర్యం చేస్తున్న ఒక్కొక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. గాలిస్తున్న కొద్దీ దేశద్రోహుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. దేశంలో ఉంటూ పాక్కు సహకరిస్తున్న వారిపై నిఘా వర్గాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ గూఢాచర్యం చేస్తున్న వారిపై దృష్టి పెట్టిన నిఘా వర్గాలు ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశాయి. ఇందులో 2 మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత 2 వారాల వ్యవధిలో పాక్ గూఢాచర్యం చేస్తున్న కేసుల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. పంజాబ్ నుంచి 6గురిని, హర్యానా నుంచి 4గురిని, యూపీ నుంచి మరో 2 అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులంతా జాతీయ భద్రతకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పాక్కు చేరవేసినట్లు ప్రాథమికంగా తెలిసిందని పోలీసులు చెప్పారు. వారి ఆర్థిక లావాదేవీలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, సామాజిక మాధ్యమాల ఖాతాలను విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. పాక్ గూఢచర్యం కేసులో మే 4న పంజాబ్ అమృత్సర్లోని అజ్ఞాలకు చెందిన ఫలాక్షేర్ మసీహ్, సూరజ్ మసీహ్లను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ సరిహద్దు జిల్లాలోని ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, వైమానిక స్థావరాలకు చెందిన సున్నితమైన సమాచారం, ఛాయాచిత్రాలను పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకి చేరవేసినట్లు పోలీసులు వెల్లడించారు. గూఢచర్యం ఆరోపణల కేసులో మే 11న గజాలా అనే మహిళతో పాటు యామిన్ మహ్మద్ అనే వ్యక్తిని పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారాన్ని పంచుకున్నందుకు ఆన్లైన్ ద్వారా వీరు డబ్బులు అందుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్కు చెందిన ఓ అధికారి గజాలాకు 2 దఫాలుగా 30,000 రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించినట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి భద్రతా బలగాల కదలికలు, కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని పాక్ ఐఎస్ఐకు చేరవేసిన సుఖ్ప్రీత్ సింగ్, కరణ్బీర్ సింగ్లను మే 15న పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. అటు హర్యానాలోనూ పాక్ గూఢాచారులను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. మే 15న పానీపట్ జిల్లాలో నౌమాన్ ఇలాహీని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇల్లాహీ పానీపట్లోని హలీ కాలనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాతి రోజు దేవేంద్ర అనే పీజీ విద్యార్థిని పోలీసులు పట్టుకున్నారు. కొన్నేళ్ల క్రితం దేవేంద్రకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐలతో పరిచయం అయింది. అప్పట్నుంచి భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. తన ఫేస్బుక్ ఖాతాలో పిస్టోళ్లు, గన్నుల ఫోటోలు పెట్టి అరెస్టయ్యాడు. ఉత్తరప్రదేశ్ రాంపూర్కు చెందిన వ్యాపారవేత్త షాజాద్ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసింది. ఐఎస్ఐ కోసం అతడు గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించామని ఎస్టీఎఫ్ వెల్లడించింది. ఐఎస్ఐతో సంబంధాలు కొనసాగిస్తూ జాతీయ భద్రతకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పాక్కు చేరవేసినట్లు ప్రాథమికంగా తెలిసిందని చెప్పింది. దేశానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేందుకు షాజాద్ పలుమార్లు పాక్ వెళ్లొచ్చాడని ఎస్టీఎఫ్ అధికారులు తెలిపారు. పాకిస్తాన్కు దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువుల ఎగుమతి ముసుగులో గూఢచర్యానికి పాల్పడేవాడని ఎస్టీఎఫ్ తెలిపింది.